హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో బీరకాయతో ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చానండి. బీరకాయ గసగసాల కర్రీ అండి. నిజంగా చెప్తున్నాను, బీరకాయ తినని వాళ్ళకి బీరకాయతో గసగసాల కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా వారే అండి. అసలు ఆయన బీరకాయ కర్రీ తినరు, బట్ అన్ని కూరగాయలు తినడానికి అలవాటు చేయాలని చెప్పి అయితే నేను ఇలా రకరకాలుగా అయితే ట్రై చేస్తాను. ఈసారి అయితే బీరకాయ గసగసాలతో ఒక కొత్త రెసిపీ అయితే ట్రై చేశారండి. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే ముందుగా బీరకాయను అయితే తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ బీరకాయ, దాంట్లోకి 2 ఉల్లిపాయలు 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఒక గుప్పెడు పెసరపప్పు అయితే ముందుగానే ఒక 10 మినిట్స్ ముందు నానేసుకున్నానండి. పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చండి. తెలుసు కదా, మనం తాలింపులో వేస్తాం కదా శనగపప్పు అనేది, అది నానబెట్టుకోవచ్చు పెసరపప్పు బదులు. బీరకాయలను అయితే అలా పైన పొట్టు అంతా తీసేస్తున్నానండి. కొంచెం ముదురు బీరకాయలు అయితే పైన పొట్టు అంతా తీసేయండి. కొంచెం లేతగా ఉంటే బీరకాయలు కొంచెం అక్కడక్కడ పొట్టున్నా పర్లేదండి. బీరకాయ ముక్కలు పైన పొట్టు తీసేసుకొని వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. బీరకాయ అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇష్టంగా తినని వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే ముక్క అంతా మగ్గిపోయి తిన్నట్టు అనిపించదండి బీరకాయ అనేది. సో అందుకోసం అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీరకాయ ముక్క ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారండి, బీరకాయ ముక్కలు అయితే అలా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఒక పచ్చిమిర్చి అండ్ 2 ఉల్లిపాయలు అయితే అలా కట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అలా పొడుగానే కట్ చేసుకోండి, ఇట్లా కూరల్లోకి పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా బాగా పండింది అయితే బాగుంటుందండి కూరకి. అలా టమాటా కూడా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం అండ్ ఒక 6 వెల్లుల్లి అయితే అలా దంచుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడు అప్పటికప్పుడు దంచుకుంటే వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా అలా అప్పటికప్పుడే దంచుకుంటాను. అందుకే కర్రీస్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఒక గుప్పెడు గసగసాలు అయితే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి. మీకు పంటి కింద తగలాలి గసగసాలు అనుకుంటే ఒక 10 మినిట్స్ నానేసుకోండి. మాకు మెత్తగా స్మూత్ పేస్ట్ అవ్వాలనుకుంటే ఒక 20 మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా మీ కర్రీ చేసే ముందు గసగసాలు నానేసుకోండి. అప్పుడు స్మూత్ పేస్ట్ అవుతుంది మిక్సీ పట్టుకున్నప్పుడు. నేనైతే ఒక 10 మినిట్స్ నానేసుకున్నానండి, అక్కడక్కడ తగలాలని చెప్పి గసగసాల ఫ్లేవర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే అలా కలిపేసుకుంటున్నాను. అవి కలిపేసుకున్న తర్వాత అలా దాంట్లో మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉల్లిపాయతో పాటు వేయించాలండి. అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి గోల్డెన్ కలర్ వస్తుందండి. చూడండి, ప్యాన్కి అతుక్కోకుండా తిప్పుతూ ఉండండి. అలా కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయల్లోకి మంచిగా అలా కలిపేసుకోవాలండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ గసగసాల కర్రీ అయితే. బీరకాయ ఎవరు ట్రై చేసి ఉండరు నాకు తెలిసి, అయితే ఒకసారి ట్రై చేయండి. దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే అక్కడ యాడ్ చేసుకున్నాను. బీరకాయలోకి కొంచెం ఉప్పు అనేది తక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత కొన్ని సెకండ్ మగ్గించుకున్నానండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపే మనం ప్రిపేర్ చేసుకుందాం. గసగసాలు అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను వాటర్తో పాటు. ఒక 3 జీడిపప్పు అయితే వేసుకున్నానండి. ఇదైతే కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే స్మూత్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోపు మనకి మగ్గిపోయింది చూడండి బీరకాయ టమాటా అనేది. ఇప్పుడు బీరకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అలా గంటతో అలా మెదుపుకోండి మీకు నచ్చినట్టయితే. ఆరెల్స్ అలా వదిలేసుకోండి, మీ ఇష్టం, అలా తిప్పేసుకున్నా పర్లేదు. చెప్పాను కదండి, బీరకాయ ఫ్లేవర్ రాకూడదని చెప్పి అయితే అలా నేను స్మాష్ చేసుకుంటున్నాను గంటతో. దాంట్లోనే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకున్నాను. పెసరపప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కారం వేసుకున్నాను అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీకి ఈ పదార్థాలు వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే మొత్తం మంచిగా అలా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన కర్రీ అనేది. ఇప్పుడు దాంట్లోకి మీకు నచ్చినట్టయితే కొన్ని వాటర్ పోసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు. మీకు వాటర్ అక్కర్లేదైనా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. నాకైతే కొంచెం వాటర్ పడుతుందని చెప్పి నేనైతే అక్కడ వేసుకున్నాను. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేయండి. కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది, లోపల నుంచి కుక్ అయ్యి బీరకాయ అనేది. ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చింది చూసారా. మనకి బబుల్స్ అనేవి బాగా ఎక్కువ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇదే అండి ఈ రెసిపీకి
ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలామంది పైకి ఆయిల్ వస్తే ఆపేస్తారు కదా, అలా కాకుండా ఈ కర్రీకి లాస్ట్లో చాలా బబుల్స్ వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి తర్వాత. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయానని చెప్పి అయితే ఆ స్టేజ్లో వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనకి బబుల్స్ అనేవి కూర అంతా రావాలండి. ఈ గసగసాలు అప్పుడే మంచిగా కుక్ అయినట్టు అర్థం. చూసారా? ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఒక 2-3 సార్లు అయితే అలా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనకి బబుల్స్ అనేవి ఉండే కొద్ది పెరుగుతాయి చూడండి కర్రీకి. అలా ఎక్కువ బబుల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లైట్గా మనకి పైకి ఆయిల్ కూడా వస్తుంది. మనం ఆయిల్ తక్కువే వేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పైకి రాదండి. చూసారు కదా? ఎందుకంటే మనం గసగసాలు పేస్ట్, జీడిపప్పు అవన్నీ వేసాం కాబట్టి పైకి ఏమి ఎక్కువ ఆయిల్ రాదు. జస్ట్ మనకి కుక్ అయినట్టు పైన చూపిస్తుంది అంటే అక్కడక్కడ ఆయిల్. ఇప్పుడు అలా 1-4 సార్లు అయితే అలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే టమాటాలు అండ్ పేస్ట్ అనేది మెత్తగా ఉంటుంది కదండి, కొంచెం అక్కడక్కడ తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది. చూసారా బబుల్స్ ఎక్కువ వచ్చినాయి కదా, అలా బబుల్స్ ఎక్కువ వచ్చినప్పుడు 1/2 స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. గరం మసాలా వేసుకోవటం వల్ల కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. గసగసాలు అండ్ గరం మసాలా ఫ్లేవర్స్ బాగుంటున్నాయండి ఇలా ట్రై చేస్తే. ఒకసారి గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పైకి కొంచెం లైట్గా ఆయిల్ వస్తుందండి. అలా ఆయిల్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి మగ్గించుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు బబుల్స్ వచ్చినాయి కదండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడం అండి. చూసారండి కూర అనేది దగ్గర పడి ఎంత చిక్కగా అనిపిస్తుందో. ఇలా చేసుకుంటే బీరకాయ గసగసాల కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసి అయితే ఏ యూట్యూబ్ ఛానల్లో ఈ గసగసాలు కర్రీ అయితే లేదండి, బీరకాయ కాంబినేషన్. నేనైతే ఇది కొత్తగా ట్రై చేశాను. 100% షూర్ అండి మీ అందరికీ అయితే ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన రెసిపీ